బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్ 38 అంటే 6వ వారం నామినేషన్ల గురించి ఇదిగోండి ఓ చిన్న విశ్లేషణ. అసలు ఈ ఎపిసోడ్లో ఏమైందంటే 6వ వారం నామినేషన్లో అస్సలు మామూలుగా లేవు. గొడవలు, కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ వాళ్ల ఎఫెక్ట్, ఆపై అందరూ తనుజనే టార్గెట్ చేయడం, ఇలా సాగింది. మరి ముఖ్యమైన విషయాలు చూద్దాం. మొదటిగా చూస్తే కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్ ఆయేషా ఉంది కదా, తను డైరెక్ట్గా తనుజనే టార్గెట్ చేసేసింది. ఏమందంటే ఈ బంధాలు, ఎమోషన్స్ వల్ల గేమ్ పాడైపోతోంది అని. లైవ్లో చూసినప్పుడు తనుజ బాగానే ఇచ్చింది సమాధానం, కానీ ఎపిసోడ్లో మాత్రం ఎందుకో ఆయేషాకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బహుశా ఇదో కొత్త రైవల్రీ క్రియేట్ చేసే ప్లానేమో. ఇక రెండో పాయింట్, భరణి. నామినేషన్లలో అబ్బో, ముఖ్యంగా సంజన నామినేట్ చేసినప్పుడు భలే సీరియస్ అయిపోయాడు. కొన్నిసార్లు కొంచెం ఓవర్ అనిపించింది కూడా. రీతూ వచ్చి మాట తప్పావు అని ఏదో నామినేట్ చేసింది, కానీ ఆ కారణం అంత స్ట్రాంగ్గా అనిపించలేదు. భరణి కూడా గట్టిగానే వాదించాడులేండి. చివరిగా చాలా నామినేషన్లకు అసలు సిల్లీ రీజన్స్ చెప్పారండి. ఉదాహరణకి రీతుని తీసుకోండి. తనకు హెల్ప్ చేసిన దివ్యనే దోష లేట్ అయ్యింది అని నామినేట్ చేసింది. అలాగే సుమన్ శెట్టి ఏమో ఆయేషా చెప్పిన పాయింట్లే వాడుకుని తనుజని నామినేట్ చేశాడు. ఇవన్నీ చూస్తుంటే ఆ స్ట్రాటజీలు, గ్రూపులు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో మొత్తంగా చూస్తే ఏంటంటే ఈ వైల్డ్ కార్డ్స్ రాకతో హౌస్లో కాంపిటీషన్ భలే పెరిగింది. ముఖ్యంగా తనుజ టార్గెట్ అవ్వటంతో గేమ్ మొత్తం టర్న్ తీసుకుందన్నమాట.